ఓల్డ్ మేజర్ మరణం తర్వాత జంతువులన్నీ విషాదంలో మునిగిపోయాయి. కాని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పందులు సిద్ధమయ్యాయి. పందులు యానిమలిజం అనే కొత్త సిద్ధాంతాన్ని జంతువులకు బోధిస్తున్నాయి. కాని కాకి మోసెస్ మాత్రం స్వర్గం గురించి అబద్ధపు కథలు చెబుతూ అందర్నీ తప్పుదో పట్టిస్తోంది. మోలీకి అందమైన రిబ్బన్లంటేనే ప్రాణం. కాని బాక్సర్ మాత్రం నేను మరింత కష్టపడతాను అని తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. మిస్టర్ జోన్స్ జంతువులకు ఆహారం పెట్టడం మర్చిపోయి తాగుబోతులా ప్రవర్తిస్తున్నాడు. ఆకలితో అలమటిస్తున్న జంతువుల కోపం కట్టలు తెంచుకుంది. జంతువులన్నీ ఒక్కటై తిరుగుబాటు చేశాయి. క్రూరమైన మనుషులను తరిమికొట్టి ఫామ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇకపై అది మనోర్ ఫామ్ కాదు, యానిమల్ ఫామ్. మనుషుల బానిసత్వ చిహ్నాలన్నింటినీ జంతువులు నాశనం చేశాయి. స్నోబాల్ మరియు నెపోలియన్ కలిసి 7 ఆజ్ఞలను గోడపై రాశారు. ఇవేవే ఇకపై ఈ ఫామ్ యొక్క చట్టాలు. జంతువులన్నీ తమ సొంత పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టాయి. బాక్సర్ తన పట్టుదలతో నేను మరింత కష్టపడతాను అని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.